అనాథులుగా చేయని మన దేవుడు ఆదరణకర్తను పంపెను. క్రీస్తునాథుని అందు మిక్కిలిగా ప్రేమించబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, నేటి శుభవార్త పఠనము యోహాను సువార్త 16వ అధ్యాయము వచనములు 5 నుంచి 11 వరకు. క్రీస్తు ప్రభు ఈ విధంగా సెలవిస్తున్నారు. క్రీస్తు ప్రభు తన యొక్క తండ్రి పనిని ముగించుకొని తన తండ్రి మాటను శిరసావహించి తిరిగి తన తండ్రి వద్దకు వెళుతున్నాడు. మనకు సందేహములు రావచ్చు, క్రీస్తు ప్రభు తిరిగి తన తండ్రి వద్దకు ఎందుకు వెళుతున్నాడని. దానికి జవాబుగానే యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు క్రీస్తు ప్రభు ఈ విధంగా సెలవిస్తున్నారు. మీ హృదయములను కలువరపడనీయకుడు, దేవుణ్ణి విశ్వసింపుడు, నన్నును విశ్వసింపుడు. ఎందుకనగా నా తండ్రి వద్ద అనేక నివాస స్థలములు కలవు. నేను వెళ్ళి మీకు ఒక నివాస స్థానమును ఏర్పాటు చేస్తున్నానని మనకు అభయమిస్తున్నారు. అదేవిధంగా నేటి శుభవార్త పట్టణములో క్రీస్తు ప్రభు మనల్ని ఎన్నడూ అనాథలుగా చేయక మన కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తున్నాడు. మరి ఆ ఆదరణకర్త వచ్చి మనల్ని ఏ విధంగా నడిపిస్తారు అనే విషయములను నేటి శుభవార్త పట్టణము తేటతెల్లం చేస్తుంది. ముఖ్యంగా 3 విషయముల గురించి మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. మొదటిది పాపమును గూర్చి. పాపమును గూర్చి ఎందుకనగా మానవులుగా మనము ఎన్నో పాపములు చేస్తూ దేవునికి దూరంగా జీవిస్తుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో విచక్షణ జ్ఞానమును నింపి తద్వారా ఏది పాపము ఏది పుణ్యము అనే విషయములను మనకు తెలియజేస్తూ మనల్ని పాపమునకు బానిసలు కాకుండా మనల్ని నడిపిస్తూ ఉంటారు. రెండవదిగా నీతిని గూర్చి. నీతిని గూర్చి ఎందుకనా పరిశుద్ధాత్మ దేవుడు మనము నీతి పుత్రులుగా నీతి పుత్రికలుగా జీవిస్తేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించము, అక్క తండ్రి యొక్క నివాస స్థలములో ప్రవేశించము అని మనకు తేటతెల్లం చేస్తున్నారు. అదేవిధంగా మూడవది తీర్పును గూర్చి. తీర్పును గూర్చి ఎందుకనా సైతాను దాని క్రియలన్నీ తీర్పు తీర్చబడి నాశనము చేయబడ్డాయి. మనము కూడా సైతాను యొక్క వలలో సైతాను యొక్క మాయలో పడే అవకాశం ఉంది. అందుకోసమే పరిశుద్ధాత్మ దేవుడు మనలను ప్రతి దినము ప్రతి క్షణము హెచ్చరిస్తూ సైతాను యొక్క వలలో పడకుండా దేవుని యొక్క కోపాగ్నికి లోను కాకుండా మనల్ని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా నడిపించుటకు తద్వారా మనము తీర్పునకు గురి కాకుండా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ హెచ్చరిస్తూ ఉంటాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, పాపమునకు దూరంగా జీవిస్తూ నీతి అనే వస్త్రమును ధరిస్తూ తీర్పునకు లోను కాకుండా ఆ యొక్క ప్రభుతో పాటు మనము ఆ యొక్క పరలోక తండ్రిని చేరుకొని పరలోక రాజ్యములో ఎల్లప్పుడూ ఆ యొక్క ప్రభుతో నిత్యము ఉండే అటువంటి భాగ్యం దయచేయమని ఆ ప్రభుని అడిగి వేడుకుందాం.